రైతా కాంబినేషన్లోనూ తినొచ్చు, లేదా అలాగ తిన్నా కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర రైస్ చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్లో కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేయడం అవ్వగానే గార్లిక్ చిన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. గార్లిక్ ఈ కలర్ రాగానే ఆనియన్స్ చూడండి, ఆనియన్స్ యాడ్ చేయండి. 1 ఆనియన్స్ యాడ్. ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతాయి. చిల్లీ ఫ్లేక్స్, తర్వాత మిక్స్డ్ హెర్బ్స్ అని దొరుకుతుంది, సో అదొక స్పూన్. స్లిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి, ఎందుకంటే హెవీ వంట ఉందనుకోండి అవి మాడిపోతాయి. ఈ మూమెంట్లో ఇప్పుడు ఈ టైంలో చిన్నగా కొత్తిమీర బాగా చాప్ చేసుకోండి. ఇప్పుడు ఇది యాడ్ చేసేసి దానికి కావాల్సినంత సాల్ట్, దీన్ని ఒక 2 to 3 minutes అంతే, ఎక్కువసేపు ఉంచడం అవసరం లేదు. 2 to 3 minutes అట్లా ఫ్రై చేసేసి రైస్ యాడ్ చేసేసి లెమన్ వేసి మిక్స్ చేసుకోవాలి. రైస్ వేసి మిక్స్ చేసేసాను. లంచ్ బాక్స్కి పిల్లలకి ఫాస్ట్గా పొద్దున్నే లేసి చేసేకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రైతా కాంబినేషన్లో తినొచ్చు, లేదా అలాగే తిన్నా కూడా చాలా బాగుంటుంది.